హలో దోస్తులు, అందరికీ శరణార్థులు. సో మళ్ళొక మంచి జాబ్ అప్డేట్ని పట్టుకొచ్చిన. ఒకసారి చూడండి స్క్రీన్ పైన. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవి గ్రామంలో ఉంటాయి. అదేవిధంగా జీతం వచ్చేసి 20,000 నుంచి 70,000 వరకు ఉన్న జాబ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ దాదాపుగా ఒక 3 రకాల నుంచి 4 రకాల జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. జస్ట్ మీరు మీ అప్లికేషన్ని మెయిల్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో ఉండే అవకాశము ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు దక్కుతుంది. ఇక పోస్టింగ్ విషయానికి వస్తే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్టువల్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ పైన ఫిక్స్డ్ టర్మ్ కాలానికి గాను ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీని ద్వారా రిక్రూట్ చేసిన ఎంప్లాయ్మెంట్ పొందిన అభ్యర్థులకు 2026 వరకు జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. వారి యొక్క సర్వీస్ అనేది ఉంటుంది. టర్మ్ అనేది అప్పటి వరకు ఇచ్చారు. ఆ తర్వాత కూడా రెన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెన్యూ చేయకపోయినా కూడా ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరము కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న కంపెనీలలో నుంచి వస్తూ ఉంటాయి. అట్లా మీరు ఈ రకంగా ఈ టైప్ ఆఫ్ జాబ్స్లలో ఎక్స్పీరియన్స్ పొందితే అప్పుడు ఏవైతే జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటికి కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈజీగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కూడా నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ని కన్సిడర్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోను మొత్తం చూడండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలా చేస్తూ ఉండడం ద్వారా ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళ వరకు కూడా ఈ వీడియో అనేది వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే ఈ చిన్న సపోర్టు మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని కలిగించి, మోటివేషన్ని కలిగించి ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ని మీ ముందుకు తీసుకువచ్చే అవకాశం అనేది మాకు కలుగుతుంది. సో ఆడోళ్ళు మగోళ్ళు వీడియోని మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అట్లా చూస్తూనే మీకు సూటిగా చక్కగా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ దిమాక్లోకి దిగుతుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ రికార్డ్ పైన చూసి తెలుసుకుందాం. దోస్తులు, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్కి సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఒక గ్రూప్ అనేది ఉంటుంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు ప్రతిరోజు మంచి మంచి డీల్స్, మంచి ప్రైజ్లలో ఎలా ఉంటాయి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది మీకు టెలిగ్రామ్లో ఇస్తాను. మంచి డీల్స్ని లూట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్గా భావించండి. ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే, మీరు జస్ట్ నా లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే నాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది. ఇప్పటివరకు అయితే రాలేదు, జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. మీ అందరూ దాంట్లో జాయిన్ అవ్వండి. నేను పోస్ట్ చేసే డీల్స్ని మీకు అవసరం అనుకుంటే నా లింక్ ద్వారా పర్చేస్ చేసి జస్ట్ నాకు కొంత ఇన్కమ్ని జనరేట్ చేసే ప్రయత్నము మీ ద్వారా కల్పించండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా జస్ట్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆలోచించండి, మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దోస్తులందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది. దీని కింద పనిచేస్తున్న అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్లియర్గా చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనేది ఒక సంస్థ అండి. ఈ సంస్థ ద్వారా హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ ఆర్ విర్చువల్ ఇంటర్వ్యూ ఇక్కడ క్లియర్గా ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాసెస్లు ఏవి కూడా లేదు. జస్ట్ కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దీంట్లో మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూపిస్తే జాబ్ మీ సొంతం అయిపోతుంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రాజెక్ట్ స్టాఫ్ మొత్తం కూడా పోస్టింగ్లు అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ఈ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఇంటర్వ్యూ అనేది లేదా విర్చువల్ ఇంటర్వ్యూ అనేది 18th జూలై కానీ 19th జూలై కానీ ఉంటుంది. లేదంటే బోత్ డేట్స్లో కూడా ఉండవచ్చు.
సో ఇక్కడ మెయిన్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఈ పోస్టులన్నీ కూడా టెంపరీ పోస్టులు అండి, కాంట్రాక్చువల్ పోస్టులు ఉంటాయి. మొత్తం పోస్టింగ్ అంతా కూడా హైదరాబాద్ సెంటర్లోనే ఉంటుంది. దీనికి ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి అప్లికేషన్ పెట్టాలి అంటే. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 40 ఇయర్స్ మెన్కు ఉండాలి, 45 ఇయర్స్కు ఉమెన్కు ఉండాలి. అండ్ మిగతా ఎవరైతే కేటగిరీస్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఈ పొజిషన్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్స్ అంటించి సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్స్తో పాటు ఈ అప్లికేషన్తో పాటు మీ యొక్క టెస్టిమోనియల్స్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, ఇలా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్స్, కమ్యూనిటీ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఈ విధంగా ఏ పోస్టుకు ఏదైతే అప్లికేబుల్ ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ అంటే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీస్తో పాటు ఒరిజినల్ కాపీస్ను కూడా ఇంటర్వ్యూకి క్యారీ చేసి చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్లకు నో టీఏడిఏ ఇది కూడా పేమెంట్ చేయరు. ఇక మీరు తీసుకువెళ్ళవలసిన సర్టిఫికెట్స్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మిగతా గవర్నమెంట్ బాడీలో పనిచేస్తున్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఎన్ఓసి సర్టిఫికెట్స్ని కూడా జాయినింగ్ అవ్వడానికి ఎన్ఓసి సర్టిఫికెట్ కూడా మీ యొక్క కంపీటెంట్ అథారిటీ నుంచి అఫీషియల్గా తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఓన్లీ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వుడ్ బి అటెండ్ ద ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూ క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన సర్టిఫికేట్స్ని అటెస్ట్ చేసి తర్వాత మీ ఫోటోగ్రాఫ్ని అంటించి ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ మెయిల్ ఐడికి 13 జూలై 2024 లోపే పంపించవలసి ఉంటుంది. జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇంకా మిగతా ఛార్జెస్ కూడా ఏవీ లేవు. జస్ట్ మీరు మీ సర్టిఫికెట్స్ని ప్రాపర్గా వెరిఫై చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని స్కాన్ చేసి ఈమెయిల్లో అప్లోడ్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ విధంగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఈమెయిల్ చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ద్వారా పంపిస్తారో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడికి అనేది ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మొత్తం దాని మీదే జరుగుతుంది. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఏదైతే ఇస్తారో దాని మీదే జరుగుతుంది. కాబట్టి యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లని వాడుకోండి. మీకు కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన కొన్ని వేకెన్సీస్కి విర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో కండక్ట్ చేసేటప్పుడు మీకు మీ పర్సనల్ కంప్యూటర్ ఉండాలి లేదా ల్యాప్టాప్ ఉండాలి విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా వీరు ఒక లింక్ను పంపించి రిలవెంట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆ విధంగా మీరు టెక్నికల్గా సౌండ్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండాలి. మంచి టెక్నికల్ సెటప్ని మీరు ఏర్పాటు చేసుకొని ఉండండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసే పోస్టులు ఏంటి అంటే ఇక్కడ చూద్దాము. ప్రాజెక్ట్ అసిస్టెంట్, దీనికి ఫిజికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 18th జూలై రోజు జరుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్ విర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 19th రోజు జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ విర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 19th జూలై రోజు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లాంట్ మేనేజరు విర్చువల్ ఇంటర్వ్యూ ఆన్లైన్లో చేస్తారు. 19th రోజు ఉంటుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ మేనేజరు విర్చువల్ ఉంటుంది. 19th రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది 19th రోజు జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టేబుల్ చూడండి. డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అని మరొక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ నేము, పొజిషన్ నేము, ప్రాజెక్ట్ అసిస్టెంటు అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ బీఏ కానీ ఇలా ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఫిక్స్డ్ శాలరీ అనేది 21,000 రూపాయలు పర్ మంత్ ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది 2026 మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2024 కదండి, 2026 అంటే మరొక 2 సంవత్సరాల వరకు క్లియర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ని రెన్యువల్ చేసే అవకాశం అనేది ఉంటుంది.
సో మిగతా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్, ఒకటే ఒక పొజిషన్ ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ 4 to 6 years ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ అగ్రికల్చర్ అని చెప్పి క్వాలిఫికేషన్లో అడుగుతున్నారు. దీనికి మంచి శాలరీ ఉందండి, 70,000 రూపాయల వరకు పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. దీనికి కూడా టెన్యూర్ అనేది మార్చి 2026 వరకు ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి పోస్ట్కి కూడా మార్చి 2026 వరకు మీ కాంట్రాక్చువల్ టెన్యూర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ప్రతిసారి చెప్పడం కూడా. థర్డ్ పొజిషన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఇక్కడ ఒకటే ఒక పొజిషన్ వేకెన్సీ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే సేమ్ పైన ఏదైతే అడిగారో అది కాకుండా ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అని అడిగారు, అంటే MBA అని అడిగారు. అదేవిధంగా లేదంటే అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ 60% ఆఫ్ మార్క్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇన్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడిగారు. కమ్యూనికేషన్స్ అనేది తమిళ్ అండ్ ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది పర్ మంత్ 40,000 రూపాయలు ఉంటుంది. ఫోర్త్ పొజిషన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్, ఇది కూడా ఒకటే ఒక పొజిషన్ ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువనే ఉన్నాయి, కాకపోతే కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది. పేమెంట్ అనేది బాగుంది, ఒప్పుకోవచ్చు. పేమెంట్ 40,000, 20,000, 70,000 అంటే పేమెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అన్ని రకాల అలవెన్సులతో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫిక్స్డ్ శాలరీ అంటే కంపల్సరీగా మీకు ఎటువంటి డిడక్షన్స్ ఉండవు కాబట్టి మంచి శాలరీ అని భావించాలి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ అడిగారండి. ప్రాజెక్ట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా PG డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ మార్కెటింగ్ అని చెప్పి అడుగుతున్నారు. అండ్ దీనికి కూడా 40,000 రూపాయలు పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పొజిషను ప్రాజెక్ట్ మేనేజర్, ఒకటే ఒక వేకెన్సీ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంటు అంటే BBA లాంటిది అడుగుతున్నారు. అదేవిధంగా లేదంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీ యూనిట్స్లలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. 25,000 రూపాయలు కన్సాలిడేటెడ్ పే, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. సో మిగతా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి వేకెన్సీస్కి ప్రతి పోస్ట్కి కిందనే మెన్షన్ చేశారు. అవన్నీ కూడా ఒకసారి చదువుకొని చూడండి, క్లియర్గా అర్థం చేసుకున్నాకనే జాబ్ని అప్లై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ లాస్ట్ వచ్చేసి ఫీల్డ్ మేనేజరు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ BSc ఇన్ అగ్రికల్చర్ అడుగుతున్నారు. ఒకటే ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. 25,000 రూపాయలు పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చూడండి, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీరు కూడా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే మీ మొబైల్లో కూడా చదువుకోవచ్చు, లేదా పర్సనల్ కంప్యూటర్ ఉంటే దాంట్లో కూడా చదువుకోవచ్చు. లేదంటే జిరాక్స్ తీసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి, అప్లై చేసుకోండి, చదువుకోండి, ఆ తర్వాతనే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ ఆడోళ్ళ మగవాళ్ళందరూ కూడా నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.